సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిరుద్యోగ యువత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి సంబంధించి చాలామంది గెస్ట్‌లను ఇన్వైట్ చేశారు. ఆ గెస్ట్‌లు అయితే ఎవరు రాలేదు. ఆ గెస్ట్‌లు ఎవరు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఏంటి దేనికి సంబంధించి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు? మీరు చాలామంది ఇన్విటేషన్‌లో కూడా చాలామంది గెస్ట్‌లను పెట్టారు. కోదండరాము, బల్మూరు వెంకట్ వాళ్ళందరూ. వాళ్ళు ఎవరైతే ఇక్కడ రాలేదు. మీరు కూడా ఎవరు నిరుద్యోగులు కూడా ఎవరు రాలేదు. దేనికంటే ఏమైంది అసలు ఇష్యూ ఏమైంది? యాక్చువల్లీ గ్రూప్ 1 అనే ఇష్యూ పెద్ద ఇష్యూ జరుగుతుందన్న. ఏందంటే గ్రూప్ 1 ఒక 3 వారాల వాయిదా వేయాలని. ఎందుకు వేయాలని రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే జూన్ 9th ఎగ్జామ్ ఉందో ఆ రోజు ఐబీ ఎగ్జామ్ కూడా ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్. దాదాపు 10 లక్షల మంది ఇండియా వైస్ 10 లక్షల మంది రాస్తే 10,000 మంది సెలెక్ట్ అయితే దాంట్లో 500 మంది తెలంగాణ నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ భయపడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్‌కి. ఎందుకంటే మేము ఒక 500 మంది గ్రూప్ 1 కూడా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఐబీ కూడా అప్లై చేసుకున్నాము. ఈ 2 ఎగ్జామ్‌లో ఏ ఎగ్జామ్ రాయాలి? అంటే గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ అదే తప్పు చేస్తుంది. ఏ తప్పు చేయడం వల్ల మేము ఏ ఎగ్జామ్ రాయలేకపోతున్నాము, మాకు ప్రెషర్ అవుతుంది. దీని గురించి మీరు మాట్లాడండి అన్న, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం బస్ యాత్ర చేశారు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని మోటివేట్ చేశారు. ఆ రోజు రియా సార్ అయినా, బల్మూరి వెంకట్ అయినా, కోదండరామ్ సార్ అయినా కూడా మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ ఓటేయని చెప్పారు. వీళ్ళందరూ మాకు చేశారు కదా, ఎందుకు వీళ్ళు రాలేదని అనే క్వశ్చన్ మాకు ఇప్పుడు అవుతుంది. వాయిదాకి సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి వాళ్ళకు ముందే ఇన్ఫార్మ్ చేసిరా? వాళ్ళందరూ ఇన్వైట్ చేసిరా? అందరినీ ఇన్వైట్ చేశాము. వస్తా అని చెప్పారా వాళ్ళందరూ? వస్తా అని చెప్పారు. తర్వాత వాళ్ళ షెడ్యూల్ బిజీ కారణంగా రాలేకపోతున్నాం అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు. మేము రాలేకపోతున్నాం, మాకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. జూన్ 2 ఉంది కదా, ఆవిర్భావ దినోత్సవం ఉన్నాయి కాబట్టి దానికి రాలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చూస్తున్నా అంటే వస్తా అని చెప్పేసి రాలేదంటే వాళ్ళు ముఖం చాటేసారు గతంలో. ఎందుకంటే మిమ్మల్ని అందరూ వాడుకొని ఇప్పుడు వదిలేసారు కదా. అట్లే మాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మల్ని వాడుకొని వదిలేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అదే నోటిఫికేషన్ ఉంది. కొత్త నోటిఫికేషన్ ఏం రాలేదు. కొత్త నోటిఫికేషన్ వస్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అదే నోటిఫికేషన్తో మీరు ఎగ్జామ్ పెడితే మీకు ఏ మొహం పెట్టుకుని ఎగ్జామ్ రాయాలి? గ్రూప్ 1 సంబంధించి కూడా 1000-1200 ఉద్యోగాలు పెంచుతా అని చెప్పారు. జస్ట్ ఓన్లీ 60 ఉద్యోగాలు పెంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరేమో ఎగ్జామ్ పెట్టద్దు అంటున్నారు. సంబంధించి ఇప్పుడు కోదండరామ్ కానీ వీళ్ళందరూ బల్మూరు వెంకట్ కానీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మీ అంశాన్ని ఎందుకు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారా? ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లారా? మరి మేము కూడా నిన్న మొన్నటి దాకా అక్కడే వెళ్ళాము. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పాము, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా సంగతి ఉంది, పిల్లలు ఇట్లా నైరాశ్యత పెరిగిపోతుంది రోజు రోజుకి. వీళ్ళు ఎందుకు అంటే కాళ్ళకు బల్పాలు కట్టుకున్న నిరుద్యోగులు అందరూ పోయి ఇంటింటికి ప్రచారం చేసి ఒక ఓటు ఒక నిరుద్యోగి 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇవాళ మీరే చెప్తున్నారు కదా ప్రెస్ మీట్ పెట్టి, ఏమని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం నిరుద్యోగులు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు కదా. మాకు చేసింది ఏంది? మాకు చేసింది ఏంది? ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇంక్రీజ్ చేసి అదేదో ఎగ్జామ్ ఒక ప్యారలల్గా డిసెంబర్లో పెట్టేస్తే అయిపోద్ది కదా. ఇవన్నీ ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు. మరి అప్పుడేందుకు మీరు వ్యతిరేకించలేదు? ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు ఇదంతా. ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తే కరెక్టే, కానీ ఎలక్షన్స్ కూడా మధ్యలో వచ్చి ఇట్లా గందరగోళానికి అవుతాను ఎవరు అనుకోలేదు కదా. పక్కన ఉన్న 16 రాష్ట్రాలు, గోవా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, అన్ని రాష్ట్రాలు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాయి కదా. మరి వీళ్ళకి ఎందుకు వీళ్ళే అంత పర్టికులర్ ఎగ్జామ్ పెట్టాలి అని ఎందుకు అనుకుంటారు వీళ్ళు? ఎందుకు మరి అంత గవర్నమెంట్ జిత్తుగా పోతుంది అనుకుంటున్నారు మీరు? అదే అర్థం కావట్లేదు, ఎందుకు జిజ్జుపోతుంది? మనం గెలిపించిన గవర్నమెంటే కదా, పాపం ఉద్యోగస్తులు కూడా మనలో కదా, ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్, ఇది మా గవర్నమెంట్ అనుకుని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనుకుని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని ఒక 15 రోజులు అంటే మూడు వారాలు వాయిదా వేస్తే అందరూ హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటాం. ఎందుకంటే ఇట్లా పెట్టడం వల్ల ఏమైందంటే గందరగోళానికి ఒకే మంత్లో దాదాపు డిఎస్సి ఒకే వారంలో డిఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఈ 3 ఎగ్జామ్లు ప్యారలల్గా చూసుకుంటే మనం 1 వీక్ గ్యాపే ఉంది. మీరు అదే రోజు అంటే గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారంటే ఒక ఎగ్జామ్కి మరో ఎగ్జామ్కి ఏమని 3 నెలలు గ్యాప్ ఇస్తా అని చెప్పారు. మీరు గుర్తుందో గుర్తులేదో మాకు అయితే తెలియదు, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఎగ్జామ్కి మరో ఎగ్జామ్కి 3 నెలలు గ్యాప్ ఇస్తా అని చెప్పారు. ఇలా ఒక ఎగ్జామ్కి 7 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు గతంలో కొట్లాడిన బల్మూరు వెంకట్ ఇప్పుడు మన ఎమ్మెల్సీ అయ్యారు. దీనికి సంబంధించి బల్మూరు వెంకట్ మీరు ఎప్పుడైనా కలిసారా? ఈ ఇష్యూకి సంబంధించి బల్మూరి వెంకట్ అన్నకు చెప్తూనే ఉన్నాం, ప్రతి ఇష్యూ చెప్తున్నాం. ఆయన కూడా ఆయన సాధ్యమైనంత వరకు చెప్తూనే ఉన్నాడు గవర్నమెంట్కి. మరి ఎందుకు ఈ విషయాన్ని ఇంత సీరియస్ తీసుకోవడం మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఎట్లా చెప్తున్నామో ఆయన కూడా అక్కడ చెప్తున్నాడు. మరి ఈ ఇష్యూ ఎందుకు సాల్వ్ కావట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అందుకే ముఖం చూపెట్టుకోలేకనే వీళ్ళందరూ మీకు ముఖం చాటేసారా? ఇదంతా ఇట్లా కాలేదు అంటే కంపల్సరీ 9 తారీఖు గవర్నమెంట్ కూడా ఫిక్స్ అయింది చేద్దామని చెప్పేసి, అందుకే మీకు ముఖం చూపెట్టుకోలేక వీళ్ళందరూ గైర్హాజరైనరా? అట్లా జూన్ 9th ఎగ్జామ్ పెట్టాలంటే ఒక 500 మంది లాస్ అవుతారు. దాదాపు ఆ రోజు హాల్ ఎగ్జామ్, హిందుస్థాన్ లిమిటెడ్ ఏరోనాటికల్ ఎగ్జామ్ కూడా ఉంది ఆ రోజు. వాళ్ళు కూడా ఒక 1000 మంది దాకా ఉన్నారు, వాళ్ళు కూడా లాస్ అవుతారు. అంటే అంటే ఒక 500 మంది కోసం 1000 మంది కోసం పోస్ట్పోన్ చేయాలని రూల్ ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యులు అందరికీ అంటే ఆ హక్కు ఉండాలి కదా, ఆ హక్కు కోసమైనా పోరాడాలి కదా. కనీసం వీళ్ళు ఒక మానవీయ అంటే మన హ్యూమానిటీ గ్రౌండ్ లెవెల్ చెప్తున్నాం, హ్యూమానిటీ లెవెల్ చూసి కోసం ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ మానసికంగా ఇబ్బంది కలగదా? ఎవ్వరు ఏమన్నా ఇప్పుడు ఏవైతే ఉన్నారో
గ్రూప్ అనే ఆస్పిరెంట్స్ కూడా నిజంగా సిన్సియర్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే సిలబస్ చాలా పెద్ద హెవీగా ఉంది, 13 సబ్జెక్టులు ఉన్నాయి, ఇంకా ఒక 3 వారాలు వాయిదా వేస్తే ఇంకా బాగా చదువుకోవచ్చు, చదివేటోడు ఇంకా బాగా చదువుకుంటాడు, కానీ ఏదో పెట్టట్లేరు మేము ఏదో ఇంకా మాకు ఇది రాదని చెప్పేసి వాళ్ళకి నిరాశకి వెళ్ళిపోరు కదా. వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళు కూడా టైం ఉంటుంది కదా, వీళ్ళకి కూడా ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది కదా. ఆల్రెడీ ఈసీ చెప్తుంది ఒక 3-4 వీక్స్ వీళ్ళకు ఒక మీరు ఈ కలిపియండి, ఒక 3-4 వీక్స్ వీళ్ళకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈసీ లెటర్ ఇచ్చింది కదా మనకు. మీరు ఎందుకు అట్లా జిజ్జుగా పోయి ఎగ్జామ్ పెట్టాలనుకుంటే మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మార్నింగ్ ఫోన్లో సంప్రదించారా, మీరు ఎవరైనా సంప్రదించారు, ఎవరెవరు రానని చెప్పారు ఈ మీటింగ్కి? అందరికి సంప్రదించాము, ఇక్కడైతే ఎవరైనా వాళ్ళందరినీ సంప్రదించాము, వస్తామని చెప్పారు. సరే వాళ్ళ బిజీ షెడ్యూల్ కారణంగా వాళ్ళు రాలేకపోయారు. మేము ఎవరిని కూడా ఇక్కడ తప్పుపట్టాలని కాదు, ఒక 3 వారాలు వాయిదా ఇస్తే అందరూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకుంటారు. ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవడం వల్ల ఏదైనా నమ్మకం ఉందా మీకు? మాకైతే ఉంది, ఎందుకంటే మా గవర్నమెంటే కదా అని మా ఫీలింగ్ ఉంది. లేదు మేము ఇక పెట్టుకుంటామంటే ఇక అంతే సంగతులు, మేము ఇంకేం ఎట్లా చేయాలి. నమ్ముతారు? ఒక దిక్కు మీ ప్రెస్ కాన్ఫరెన్స్కే రానాళ్ళు గత ప్రభుత్వంలో టెట్ ఫీజు 400 ఉన్నదాన్ని 2000 చేశారు, ఇంకా మీరు మా ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది, మా గోడు పట్టించుకుంటుందని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే మాకు ఇంకెవరు లేరు కదా ఆప్షన్లో, ఎవరున్నారు ఇక? బీఆర్ఎస్ వాళ్ళు చేసిన లంగా పనుల వల్లనే మాకు ఎంత బాధలు, వాళ్ళు చేసిన కర్మ అంటే వాళ్ళు చేసిన ఈ వల్లనే మాకు ఇంత ఈ కర్మ వచ్చింది. కాబట్టి మనం వేరే వాళ్ళు నమ్మేటట్లేదు కదా. మళ్ళీ ఇదే ప్రభుత్వం అదే విధానాలు కొనసాగిస్తుంది. అదే విధానం కొనసాగిస్తారు వీళ్ళు కూడా. కాబట్టి ఒక మెసేజ్ అంటే ఒక చెప్తున్నాం మేము, ఏదంటే వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్నాం. మాకు ఏదైతే ఒక 3 వారాలు వాయిదా వేస్తారనుకో చాలా మందికి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ రాసుకుంటారు. నిజంగా ఇది ఎక్కడ మీరు ఒకసారి సర్వే కూడా చేసుకోండి, చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళండి, అశోక్ నగర్కి వెళ్ళండి, దిల్షు నగర్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు ఒక 3 వారాలు వాయిదా వేస్తే దీని మీద చాలామంది చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ పెడుతున్నారు సార్, చాలామంది మోస్ట్లీ రాసేది ఎంప్లాయీస్ వాళ్ళు రాస్తుంటారు. వాళ్ళు ఎంపీ ఎలక్షన్లు పనిచేశారు, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ పనిచేశారు, రేపు కౌంటింగ్లో కూడా పనిచేస్తున్నారు. June 7th వరకు కౌంటింగ్ ఉంచుకొని మీరు 2 రోజుల తర్వాత ఎగ్జామ్ పెడతా అంటే వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు?